మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న చిన్న అకేషన్స్కి ఇంట్లో ఏదైనా ఒక పండుగ వచ్చినా కూడా చాలా అందంగా రెడీ అవ్వడానికి చాలామంది అంటే వయసుతో సంబంధం లేకుండా అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. జెండర్తో కూడా సంబంధం లేదు అనొచ్చు. బికాస్ మెన్ సెలూన్స్ కూడా మనం చూస్తున్నాం ఎంత డిమాండ్ ఉందో. అంటే ఇలా అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ రోజుల్లో దానికి రిలేటెడ్గా ఒక వ్యాపారంతో ముందుకెళ్ళాలి అనుకున్న ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు మీరు ఏమి బిజినెస్ ఐడియా ఇస్తారు, అలాగే దాంట్లో ఏమన్నా తక్కువ పెట్టుబడితో కూడా లాభాలు సంపాదించుకునే అవకాశం ఉందంటారా మేడం? చాలా అంటే ట్రెండింగ్ బిజినెస్ ఐడియా అనుకోవచ్చు సిరి గారు ఇది. ఎందుకంటే కాస్మెటిక్ రిలేటెడ్ బిజినెస్ ఐడియా ఇది. జనరల్గా ఎవరైనా సరే ఫౌండేషన్ అయినా ఏదైనా కాస్మెటిక్స్ వాడుతున్నారు అంటే మ్యానుఫ్యాక్చరర్స్ సపరేట్ ఉంటారు, బ్రాండింగ్ సపరేట్ ఉంటుంది. సో నేమ్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ ఫస్ట్. సో అలాంటప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి హోల్సేల్గా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్మెటిక్ ఫౌండేషనే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200కి మీకు అక్కడ పడితే హోల్సేల్ రేట్లో మీరు 400 to 500 వరకు కూడా అమ్మచ్చు రీటైల్లో. బ్రాండింగ్ యాడ్ చేస్తూ మీ నేమ్ యాడ్ చేస్తూ సో అలా కూడా చేయొచ్చు అనమాట. అలా ఒక కంపెనీ అయితే ఉంది, డిఎక్స్ఎల్ కంపెనీ అని చెప్పి. సో ఆ కంపెనీ ముంబైకి చెందిన కంపెనీ. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అలాంటి కంపెనీస్తో మీరు టైఅప్ అవ్వి అక్కడ హోల్సేల్గా ప్రోడక్ట్స్ కొని ఆ తర్వాత రీటైల్గా అమ్ముకోవచ్చు మంచి ధరకి. ఇదొకటి ఆప్షన్. అండ్ ఇంకా మీరు చెప్పారు సో కాస్మెటిక్ రిలేటెడ్ బిజినెస్ అసలు నడుస్తుందా అనేది. షుగర్ అనేది ఇప్పుడిప్పుడు చాలా అంటే ఈ మధ్య కాలంలో ఒక 3-4 years నుంచి చాలా మంచిగా వాస్ట్గా వెళ్తుంది మార్కెట్లోకి షుగర్ అనే కంపెనీ. సో ఒక లేడీ స్టార్ట్ చేసింది, లేడీ ఆంటర్ప్రెన్యూర్ చిన్నగా స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి అది ఇంత పెద్దగా తీసుకెళ్ళింది అనమాట. సో ఈ అసలు షార్క్ ట్యాంక్లో కానివ్వండి ఎక్కడ మీకు కనిపిస్తూనే ఉంటారు ఆవిడ, అండ్ ఇంటర్వ్యూస్లో కూడా. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ. సో ఎవరైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కొన్ని పర్టికులర్స్ ఉంటాయి బిజినెస్లో. ప్రతి ఒక్క బిజినెస్ ప్రతి ఒక్కరికి సూట్ కాదు, అది కూడా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్గా సో నేను ఫెయిల్ అవ్వకుండా ఉండాలి ఎటువంటి బిజినెస్ ఐడియా సజెస్ట్ చేస్తారు అంటే ఖచ్చితంగా మేకప్ అనేది రోజుకి చూస్తున్నాము. బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, సో అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మహిళలు. చిన్న ఫంక్షన్ అయినా కూడా మీరు ఒక 1000 రూపీస్ ఈజీగా బ్యూటీ పార్లర్కి ఖర్చు చేసేస్తారు, చిన్న పల్లెటూరులో కూడా సిరిగారు. సో అలాంటప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ కూడా ఇప్పుడు మాలాంటి ప్రొఫెషన్స్, యాంకరింగ్ కానివ్వండి, కెమెరా ముందు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అందరికీ మేకప్ అనేది నీడెడ్ అయిపోయింది. అలాంటప్పుడు ఇది రెగ్యులర్గా డిమాండ్లో ఉంటున్న బిజినెస్ కాబట్టి మనము మ్యానుఫ్యాక్చరర్స్తో కనెక్ట్ అవ్వి మన బ్రాండ్ అనేది ఏర్పాటు చేసుకొని మంచిగా ప్రాఫిట్ రిటర్న్ ఈ బిజినెస్లో తీసుకోవచ్చు. సో మరి పెట్టుబడి ఎంత పెట్టచ్చు అంటే మీరు ఒక 2 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు, 50 lakhs వరకు కూడా పెట్టచ్చు, కోట్లు పెట్టచ్చు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి అలా వెళ్లకుండా సో ఎవరైతే ఆల్రెడీ బ్రాండ్ స్టార్ట్ చేసేసారో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ త్రూ వెళ్ళి బ్రాండింగ్ అనేది స్టార్ట్ చేసి ఏ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంటుంది, అసలు దీని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, అండ్ తర్వాత వచ్చేసి ఆ కాస్మెటిక్స్లో కూడా ది బెస్ట్ ఏంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు బల్క్గా సేల్ చెయ్యాలి అంటే బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, మేకప్ స్టూడియోస్ కానివ్వండి, ఇంకా ఇతర మేకప్కి సంబంధించిన ఉంటాయి కదా. సో అక్కడంతా మీరు బల్క్గా అమ్మచ్చు అనమాట. సో అక్కడ నీడ్ ఉంటుంది కాబట్టి దే విల్ పర్చేస్. లేదు చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి ఎవరైతే ఇప్పుడు జస్ట్ బ్రాండ్గా మీరు మీ బ్రాండ్ త్రూ మార్కెట్లోకి వచ్చే చిన్న బ్యూటీ పార్లర్స్లా మీరు ఏర్పాటు చేసి కాస్మెటిక్ కూడా అందులో అందిస్తాను అంటే కూడా అది కూడా మంచిగా ఉంటుంది. అంటే మీదే స్వయాన ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది, మీదే పార్లర్, మీదే మేకప్ స్టూడియో ఉంటుంది, కాస్మెటిక్స్ కూడా మీ బ్రాండ్వే అయి ఉంటాయి అన్నమాట. సో అలా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్మీ అని చూస్తున్నాం. సో అలా కూడా అంత ఎక్స్టెంట్గా కూడా మీరు వెళ్ళచ్చు.
ఫస్ట్ మీరు చేయాల్సిన ఇక్కడ ఏంటంటే బ్రాండింగ్తో స్టార్ట్ చేసి మీరు పాపులర్ అవ్వితే మార్కెట్లో ఖచ్చితంగా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. సో మేడం, మరి ఎవరికైనా కూడా ఇంకా ఈ బిజినెస్కి సంబంధించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి, ఈ బిజినెస్ తోటే ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మ్యామ్? ఎస్ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సో కాస్మెటిక్స్లో ప్రత్యేకంగా ఎటువంటివి యూస్ఫుల్ అంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న కాస్మెటిక్స్ ఏంటి, సో ఏ కాస్మెటిక్స్ చూస్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ టార్గెటింగ్ కస్టమర్ ఎవరిని పెట్టుకోవాలి, హోల్సేల్గా వెళ్ళాలా రీటైల్గా వెళ్ళాలా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ కాస్మెటిక్స్లో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది ఉంటారు. అసలు ఎవరికి అప్రోచ్ అవ్వాలి, ఎవరి ది బెస్ట్ అనే అనాలిసిస్ కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.